హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జీవీఎల్ నరసింహారావు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి జనాగ్రహ సభ అన్నటువంటిది ఒక సంచలనమే అయ్యింది. ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి పదం నుండి కొత్త మలుపులు తిరిగింది. ప్రత్యామ్నాయం వైపుకి వెళ్తుందా లేదంటే అసలు ఆ పార్టీకి స్పష్టత ఉందా? చీఫ్ లిక్కర్తో ప్రారంభమైనటువంటి ట్రోలింగ్ క్రమంగా అన్ని పార్టీలు నేరుగా బీజేపీని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ చెప్పాలనుకున్నది చెప్పిందా లేదా వివాదాల్లో చిక్కుకుందా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. నమస్తే నరసింహారావు గారు. నమస్తే సాయి గారు. మీరు అనుకున్నదేంటి, జరిగిందేంటి? మేము అనుకున్నట్టుగానే ఈ ప్రజాగ్రహ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఎందుకంటే బీజేపీ అంటే లెక్కలేనితనం చూపించేటువంటి రాజకీయ పార్టీలు ఒక్కసారిగా బీజేపీపై విరుచుకుపడ్డ విధానం మీరు గనక నిన్న మొన్న చూసినట్లయితే, ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న పక్షం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ఇటు వైసీపీ ఇటు టీడీపీ రెండు కూడా బీజేపీ పై పడ్డటువంటి విరుచుకుపడ్డ విధానం చూస్తే స్పష్టంగా వారిలో ఒక చలనం కలిగిందని, వారిలో ఒక వణుకు కనిపించిందని అని స్పష్టంగా ప్రజలకి అర్థమైంది. ఇది మాకే కాదు, ప్రజలకే అర్థమైంది. ఎందుకంటే మేము పెద్దగా పట్టించుకోవక్కర్లేదు అన్నటువంటి మరి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించేటువంటి పార్టీలు నిన్న వైసీపీ వాళ్ళు మాకు బీజేపీతో టీడీపీతో లింక్ కట్టి, టీడీపీ వాళ్ళు మాకు వైసీపీతో అంటగట్టి ఏదో ఒక విధంగా మమ్మల్ని ఎదగనివ్వకుండా ఉండాలని వారు చేసేటువంటి తాపత్రయం అయితే నిన్న మొన్న చాలా స్పష్టంగా కనిపించింది. ఇదే మా యొక్క సక్సెస్ కి. అలాగే మీరు చూస్తే పెద్ద సంఖ్యలో విజయవాడ నగరంలో పెట్టినటువంటి, తక్కువ సమయంలో పెట్టినటువంటి ప్రజాగ్రహ సభ, మేము పెద్దగా దానికి అనేక రోజులుగా అనుకున్నది లేదు, పెద్ద స్థాయిలో చేసిన ప్రిపరేషన్ లేదు. ప్రకాష్ జావడేకర్ గారు సీనియర్ మంత్రి నాయకులుగా చేసినప్పటికీ కానీ గతంలో మేము ఇంకా పెద్ద సభలు కూడా నిర్వహించే పెద్ద నాయకులతో కూడా అమిత్ షా గారు, నడ్డా గారు కూడా వచ్చారు. కానీ మొన్న సభలో ప్రజల్లో ఉన్నటువంటి మరి ఒక నిరసన భావం కూడా మా యొక్క ఏర్పాట్లకు తోడై భారతీయ జనతా పార్టీ సభ సూపర్ సక్సెస్ అయిందని మేమైతే భావిస్తాం. అలాగే అందరూ భావిస్తున్నట్టుగా మాకు అనిపిస్తోంది. ఆ సభ సక్సెస్తోనే మీరు రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి గిఫ్ట్ 75 రూపాయల చీఫ్ లెక్కర్తో పాటు ఇంకేమన్నా చీకులు, జీడిపప్పు లాంటివి కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. ఇది చూడండి, ఇక బీజేపీని ఏదో ఒక రకంగా తొక్కాలని ప్రయత్నించే వాళ్ళకి ఇక ఏదో ఒకటి పట్టుకొని ఎలాడాల్సిందే కదా. మేము చెప్పవలసింది చెప్పాం. మేము అనేక అంశాల గురించి చెప్పాం. మేము ఏ రకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కేవలం బీజేపీ కేంద్ర ప్రభుత్వ చొరవతో జరిగిందో చెప్పాము. ఏ రకంగా మరే రాష్ట్రానికి ఇవ్వనటువంటి విద్యా సంస్థలు కానీ, పారిశ్రామిక నగరాలు కానీ, నిధులు కానీ, అలాగే నరేగా లాంటి పథకాల అమలు కానీ, రోడ్ల నిర్మాణం కానీ, షిప్ హార్బర్ల నిర్మాణం కానీ మరే రాష్ట్రానికి ఇవ్వనంత సహాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి కేంద్రం చేసిందని చెప్పాం. అవన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి. లిక్కర్ విషయంలో స్పష్టత నిన్న వీర్రాజు గారు మరొకసారి కూడా ఇవ్వటం జరిగింది. చీప్ లిక్కర్ ని బలహీనతని, పేదవాడి బలహీనతని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వం ఏ రకంగా వారిని మరి అధిక ధరలతో వారిని ఏ రకంగా లూటీ చేసింది, అది పెద్ద సమస్య. నేనైతే ప్రైమ్ 9, మీరు సీనియర్ జర్నలిస్ట్ సాయి గారు, మీరు కెమెరా పట్టుకొని ఏ గ్రామంలోకైనా వెళ్ళండి, ఏ గ్రామంలోకైనా ఈ రాష్ట్రంలో బద్వేల్లో అదొక ప్రధాన అంశంగా మారింది. బద్వేలే కాదు, ప్రతిరోజు ప్రతి ఊర్లో ఇది ఒక సమస్య. లిక్కర్ ని ప్రమోట్ చేయటం ఎవరి విధానం, మా విధానం ఖచ్చితంగా కాదు. కాకపోతే లిక్కర్ వీక్నెస్ తో లిక్కర్ మాఫియా నడుస్తూ వేల కోట్ల మరి ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం మరి వారి నుంచి దూరం చేస్తోంది అని చెప్పి ఒక సమస్యను, ప్రజా సమస్యను ఎత్తి చూపటం జరిగింది. మా యొక్క విధానం ఖచ్చితంగా అవినీతి రహిత పాలన, అభివృద్ధితో కూడిన పాలన, ఇదే బీజేపీ బ్రాండ్ పాలిటిక్స్ అని అనేక మంది నాయకులు వీర్రాజు గారితో సహా స్వార్థం లేని రాజకీయం, మాలో వ్యక్తులు ప్రముఖం కాదు, విధానాలే ప్రముఖం.
భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలపటమే మా ముందున్నటువంటి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ని వైసీపీ టీడీపీ రెండు కూడా అభివృద్ధికి దూరం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్రప్రదేశ్ గా, బంగారు ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే మా లక్ష్యం అని స్పష్టంగా అందరం చెప్పడం జరిగింది. అదే ప్రజల్లోకి వెళ్ళిన ఎజెండా కూడా. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు ఏ బెల్ట్ షాపులు ఉంటేనో లేకపోతే పర్మిట్ రూములు ఉంటేనో వాళ్ళు తాగుతారు, తాగి రోడ్ల మీద పడతారు, వాళ్ళ సంపాదన అంతా అక్కడ పోతుంది. ఇక్కడ ప్రభుత్వం అది తగ్గించడంతో రద్దు చేయడంతో పాటుగా వైన్ షాపులు ఇవి తగ్గించింది. ఇంకొకటి రేటు భారీగా పెంచింది. ఎందుకు పెంచుతారు అనేది మీకు తెలుసు. ధర ఎక్కువైతే తాగే క్వాంటిటీ తగ్గుతుంది అన్నటువంటిది. ఆ తాగేటువంటి దాన్ని తగ్గించాలా పెంచాలా? గుజరాత్లో నిషేధం పెట్టినటువంటి మీరు ఆంధ్రప్రదేశ్లో మాత్రం చీఫ్ లిక్కర్ ఇస్తామని చెప్పడం అన్నటువంటిది ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయగలం అనుకుంటున్నారు? ఇది అదే మేము చెప్పే 100 అంశాల్లో అది ఒక అంశం తప్పితే అదేమీ ప్రధాన అంశం కాదు. సో కాబట్టి అన్ని పార్టీలు దాన్ని హైలైట్ చేస్తున్నాయి, ఏమండి, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ మిమ్మల్ని అదే అడుగుతోంది. మీ పార్టీ జాతీయ విధానమా ఇదని? కాదు, ఖచ్చితంగా కాదు. కానీ ఇక్కడ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన పార్టీ మరి వారిని ఎవరు ప్రశ్నించడం లేదే. మద్యపాన నిషేధం పెట్టమని వైసీపీని ఎజెండాలో పెట్టమని ఎవరూ అడగలేదు కదా. స్వతహాగా వాళ్ళు దశల వారీగా చేస్తామన్నారు, దాంట్లో భాగం అన్నారు. మీరైతే మేము వస్తే అసలు మద్యపాన నిషేధం పెడతాం గుజరాత్ లో అని చెప్పాల్సిన వాళ్ళు, గుజరాత్ లో పెట్టినట్టు ఇక్కడ చేస్తామన్నారా చెప్పాల్సిన మీరు 75 రూపాయలకి ఇస్తాం, ఇంకా కోపం వస్తే 50 రూపాయలకి ఇస్తాం, ఇంకా బాగుంటే చీకులు ఇస్తాం, జీడిపప్పు ఇస్తామంటే ఎలాగా? లేదు, ఇది ఒక ఎజెండా, ప్రధాన ఎజెండా కాదు. ఖచ్చితంగా పేదవారిని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ దాన్ని ఒక గొప్ప విధానంగా చెప్పుకుంటోందంటే దాన్ని ఖచ్చితంగా పబ్లిక్ లోకి తీసుకువెళ్ళాలి. మరి మా విధానం తప్పైతే, మేము చెప్పింది తప్పైతే వైసీపీ ఎందుకు ఖండించలేదు? మరి నిన్న మీరు అడిగినట్టుగా మరి ఎందుకు ఎవరు అడగట్లా? ధైర్యం లేదు. ఎందుకు టీడీపీ నాయకులు లిక్కర్ రేట్లు నేను అడుగుతున్నాను కదండి, మీరు వైసీపీని పిలిచి అడగండి. ఎందుకు బీజేపీ చేసినటువంటి ప్రకటనని ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు కదా నిన్న, ఎందుకు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానిపై ప్రశ్నించలేదు? అంటే మీరు పేదవాడి రక్తాన్ని లాగుతున్నారని చెప్పి ఆయన చెప్పిన దానిపై మాట్లాడే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అది వాస్తవం కనుక. తగ్గించండి, మద్యపాన నిషేధాన్ని అమలు చేయండి. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతోనే ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చారు. దాన్ని అమలు చేయండి. దాన్ని అమలు చేయాల్సింది పోయి చర్చని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాన్ని చేసి చూపించాలి, లేకపోతే మాకు చేత కాదని ఒప్పుకోవాలి. అది ప్రధానంగా మా ముందున్నటువంటి వారు చేయవలసినటువంటి ఇవ్వవలసినటువంటి సమాధానం. వారిని అడగండి. కేవలం బీజేపీని అడిగే ఉపయోగం, అధికారంలో ఉన్న వైసీపీని మీరు అడగటం లేదు. రైట్, మీరు అమరావతి అన్న అంశం మీదన 3 రాజధానులు కాదు అమరావతినే మీ స్టాండ్ అన్నటువంటిది మరొకసారి స్పష్టం చేశారు. కానీ అసలు అమరావతి ఉండగా హైకోర్టు అనేటువంటిది కర్నూలులో కావాలని 2018లో తీర్మానం చేసిందే మీరు. నిన్న అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న మీరు కర్నూలులో హైకోర్టు అంశాన్ని కావాలని వదిలేశారా? ఖచ్చితంగా వదిలేయలేదు. మేము చెప్పిన ఏ విధానానికి నుంచి మేము తప్పుకోలేదు. మా విధానం పూర్తిగా స్పష్టత ఉన్నది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి. హైకోర్టుని కర్నూలులో పెట్టాలి. హైకోర్టుని కర్నూలులో పెడితే అదేమి రాజధాని అయిపోదు. అనేక రాష్ట్రాల్లో దాదాపు 10 రాష్ట్రాలకు పైగా ఇదే పరిస్థితి ఉన్నది. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. నిన్న కూడా అదే ప్రస్తావించాం. దానిలో ఏ మార్పు లేదు. అమరావతి వాళ్ళైతే 3 అక్కడే ఉండాలని కదా కోరిక. ఏమన్నారు? అమరావతి వాళ్ళకైతే 3 అక్కడే ఉండాలని కదా కోరిక. దాంతో పాటుగా ఒక బాంబే, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, లేకపోతే మన పక్కన ఉన్నటువంటి హైదరాబాద్, వీటన్నిటికీ పోటీగా ఒక మహానగరం కావాలని 3 ఏళ్లలో మీరు అలాంటి ఒక మహానగరం సృష్టించగలం అనుకుంటున్నారా? 3 ఏళ్లలో ఖచ్చితంగా
ఒక మంచి రాజధానిని, పరిపాలనా రాజధానిని, ఏకైక రాజధానిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయాడో, ఏది సాధించలేకపోయాడో, కేవలం కబుర్లతోనే కాలం గడిపాడో, అలా కాకుండా ఏదైతే ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని పనులని ఆపేసి ఏ పని చేయనివ్వకుండా పూర్తిగా అమరావతిగా కాదు 3 రాజధానులను ఈ ప్రభుత్వం చేసిందో అలా చేయకుండా అమరావతిని ఏకైక రాజధానిగా డెవలప్ చేయాలి, హైకోర్టుని రాయలసీమలో బహుశా కర్నూలులోనే పెట్టాలి అన్నది ఆ రోజు మేము చెప్పిన ఆలోచన. ఈ రోజుకి మేము దానికే కట్టుబడి ఉన్నాం. ఎటువంటి మా ఆలోచనలో మార్పు లేదు. అంటే ఇక్కడ ప్రాక్టికాలిటీకి దూరంగా జరుగుతున్నారు. ఎందుకంటే అమరావతి రైతులు కోరుకుంటోంది ఏదో కార్యాలయాలు 10 అక్కడ పెట్టుకోవడం కాదు, మహానగరాలతో పోటీ, ఒక చెన్నై, హైదరాబాద్, బెంగళూరులకి పోటీగా ధీటైనటువంటి ఒక రాజధాని, నవనగరాలతో కూడినటువంటి ఒక మహానగరం, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించే నగరం. అలా వస్తే మాత్రమే అక్కడ తమ భూములకి ధరలు పెరుగుతాయి అన్నటువంటిది, తమకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల ధర పెరుగుతుంది అన్నటువంటిది వాళ్ళ ఆకాంక్ష. అది మీరు చేయగలుగుతారా 3 ఏళ్లలో? సాయి గారు, మా ఆలోచనలు ఏంటో మేము ఎన్నికల టైంలో కాదు, మేము పూర్తి వివరాలతో ఏ రకమైన అభివృద్ధి చేస్తామో, ఒకటి మేము చెప్పిన కమిట్మెంట్, దానిలో ఎటువంటి మార్పు లేదు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండటానికి బీజేపీ పూర్తి సుముఖత కాదు, బీజేపీ యొక్క విధానం అమరావతి ఒకటే రాజధాని, హైకోర్టు రాయలసీమలో పెట్టడం మొదటి నుంచి మా విధానం. ఇంకా దీనిలో మీరు ఏం బిల్డింగులు కడతారు, ఏ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తారు, ఇదంతా కూడా పూర్తి విధానాలతో బీజేపీ ముందుకు వస్తుంది. మాకు మరి వైసీపీకి విధానంలో తేడా లేదా? మా ఆలోచనకి టీడీపీకి తేడా లేదా? అదే రైతులు గమనించాలి. టీడీపీ హైకోర్టు కూడా అక్కడే పెట్టాలంటుంది, మేము అది మా ఆలోచన కాదు. అన్ని ప్రాంతాల్లోకి ప్రాముఖ్యత ఉండాలి, అందువల్ల హైకోర్టు రాయలసీమలో ఉండాలి అన్నది మాకు ఈ రోజు విధానం. కాబట్టి టీడీపీ విధానం మా విధానం కాదు, వైసీపీ విధానం మా విధానం కాదు. వైసీపీ ఒక్క అమరావతిలో లెజిస్లేచర్ ఒక్కటే ఉండాలి, మిగతా పరిపాలన అంతా వైజాగ్ నుంచి జరగాలి అని, అది మా విధానం కాదు. ఇంకా మీరు ఏ స్థాయిలో ఎంత డబ్బు పెట్టి ఎలా ఖర్చు పెడతారు అన్నది మేము అధికారంలోకి వచ్చే ముందు మేము మా యొక్క మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి వివరణ పైన అది ఆధారపడి ఉంటుంది. దానికోసం వేచి చూడాల్సిందే. రైట్. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజకీయ పరమైనటువంటి ఒక కమిట్మెంట్ ప్రకటించినట్టేనా? అంటే తృతీయ ప్రత్యామ్నాయం అని చెప్పారు అటు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలా నిలబడతారా తెలుగుదేశంతో కలిసిపోకుండా? మేమే స్వయంగా 2024 అధికారంలోకి రావాలి అన్నది మా నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశం, అంతకంటే ఆదేశం. సో కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాం, ఆ దిశగానే పయనిస్తాం. భారతీయ జనతా ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి వైసీపీ టీడీపీ రెండిటితో సాధ్యం అవ్వలేదు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని మేము ఆ రోజు ప్రకాష్ జావడేకర్ గారు చెప్పారు, అనేక మంది సభ వేదిక నుంచి చెప్పడం జరిగింది. మా జాతీయ విధానం మీరు స్పష్టంగా విన్నారు. వైసీపీ టీడీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి రావాలి అన్నది మా నాయకులు మాకు ఇచ్చినటువంటి ఒక స్పష్టమైన మరి ఆలోచన. ఆ దిశగానే మేము ముందుకెళ్తాం. అంటే తెలుగుదేశం పార్టీ అయితే మొన్నటి దాకా మిమ్మల్ని కలుపుకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నించింది. నిన్న కూడా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మిమ్మల్ని నడిపిస్తోంది తెలుగుదేశం నుండి వచ్చినటువంటి ముఠా కాదా అని ప్రశ్నిస్తోంది. ఇది చూడండి, నేను ముందుగానే చెప్పా, ఇటు వైసీపీ మమ్మల్ని టీడీపీతో అంటగట్టడానికి, టీడీపీ వారు మమ్మల్ని వైసీపీకి జత కలపటానికి, దీని వెనుకాల వారిద్దరి కుట్ర రాజకీయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇదే తరహా రాజకీయాలు రాష్ట్రంలో అనేక మార్లు చూసాము. మేము స్వతహాగా శక్తిగా ఎదిగి అధికారంలోకి రావాలి అన్నది మా జాతీయ నాయకులు మాకు ఇచ్చినటువంటి లక్ష్యం. దానికి మొన్న మేము నిర్వహించిన సభ ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా మా యొక్క అజెండాని మీరు, మా యొక్క కార్యాచరణని రాబోయే రోజుల్లో చూస్తారు. బీజేపీని రాష్ట్రంలో బలీయమైన శక్తిగానే కాదు, అధికార పార్టీగా తీసుకువెళ్ళాలి అన్నది మా నాయకుల ఆకాంక్ష. అండ్ దానికి మేము చాలా ఆనందంగా నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అయినా కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ఫోకస్ పెట్టరేమో అని అనుకున్న తరుణంలో జాతీయ నాయకత్వం అంతా కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఆల్రెడీ పార్టీ ముందంజలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి బీజేపీ ఎదగాలి అన్నటువంటి మా జాతీయ నాయకుల్లో వచ్చినటువంటి ఆలోచన నిజం చెప్పాలంటే మాకు కొండంత బలం. మేము ఏదైనా సాధించడానికి మాకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అటువంటి కార్యాచరణతో ముందుకెళ్తాం. మీరు జనసేన మీరు కలిసి ప్రయాణించబోతున్నారా? భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్ళబోతుందా? కలిసే ఉన్నాం కదా, కొత్తగా చెప్పేది ఏముంది సాయి గారు? మేము కలిసి ఉన్న ఇక్కడే నిన్న సోమువీర్రాజు గారు వాడిన పదంలో ఒక దాంట్లో సంక్లిష్టత ఉంది అనేది వైసీపీ లేదా సాక్షి ప్రొజెక్ట్ చేస్తుంది. ఏంటి అంటే ఫుల్ గ్లాస్ టీ కావాలి అన్నటువంటిది. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ ఇటు పక్కన జనసేన మొన్నటిసారి మీతో కలిసి ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి పనిచేసింది. అక్కడి నుండి వస్తున్నటువంటి దాంట్లోనే ఫుల్ గ్లాస్ టీ అన్నటువంటి పాయింట్, అదేమన్నా క్లారిటీ ఉందా మీకు? ఇవన్నీ కూడా ఊహాజనితాలేనండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మేము భారతీయ జనతా పార్టీని విస్తృతంగా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మేము స్వతహాగా ఉన్న జనసేనతో కలిసి ముందుకు వెళ్ళాలన్నదే ఆలోచన, అంతకు మించి వేరే ఆలోచన లేదు. అంటే మీతో పవన్ కళ్యాణ్ గారి సంబంధాలు ఎలా ఉన్నాయి? పార్టీతో మంచిగానే ఉన్నాయి. ఎప్పుడు అప్పుడప్పుడు, అంటే తరచూ కాకపోయినా, ఎందుకంటే కరోనా కారణంగా అనేక సందర్భాల్లో కలవటం గత సంవత్సరం సాధ్యపడలేదు. కానీ 2 పార్టీలు టచ్ లో ఉండి అనేక అంశాలతో మాట్లాడుకుంటూనే ముందుకెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల టైంలో ఇది కొంచెం ఫ్రీక్వెంట్ గా మాట్లాడే అవసరం ఉంటుంది. మిగతా టైంలో రెగ్యులర్ గా కలిసేటువంటి అవకాశం కానీ అవసరం కూడా లేదు. బద్వేల్ టైంలో అనేక మార్లు కలవటం జరిగింది, అంతకుముందు తిరుపతి ఎన్నికల సమయంలో. సో ఎన్నికల సమయంలో, అలాగే ప్రధాన విషయాల సమయంలో ఈదర్ ఫిజికల్ గా కానీ వర్చువల్ గా కానీ సమావేశాలు నిర్వహించుకోవటం జరిగింది పార్టీ నాయకుల మధ్య. రైట్. అంటే గతంలో పొత్తులకి ఇప్పుడున్నటువంటి పొత్తుకు ఒకటి తేడా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తప్పుడు అనేక దఫాలు మీ ఇద్దరు సమన్వయంతో సాగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ తరహా సమన్వయం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ప్రధానంగా సమన్వయం కావాల్సింది ఎన్నికల సమయంలో లేదా విధానాల అంశంలో. 2 పార్టీలు తమంతా తాముగా మేము ఎదగాల్సిందే. మేము ఇదేమి ప్రాంతాల వారీగా ఇక్కడ వీళ్ళు బలపడాలి, అక్కడ వాళ్ళు బలపడాలి అని కాదు. శక్తి మేరకు మేము ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీలో బలపడాలి అన్నది మా ముందున్నటువంటి లక్ష్యం. అది అంతిమంగా తర్వాత ఎన్నికల సమయంలో చూస్తారు. పోటీ పడాలంటే ఎక్కడ ఎవరు పోటీ పడేది, ఎవరు పోటీకి నిలబడాలి, ఈ అంశాలన్నీ తర్వాత వస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ముందున్నటువంటి చాలా సుదూర ప్రయాణం మేము చేయాల్సిన అన్న విషయం వాస్తవం. మేము చాలా ఫాస్ట్ గా చాలా డిస్టెన్స్ ని కవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి మా ముందున్నది ప్రధానంగా ప్రజా ఆందోళన కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం మా ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం. ఆ ఆందోళన కార్యక్రమాలకి నాంది ప్రారంభం మన విజయవాడలో ప్రజాగ్రహ సభలో జరిగింది. ఇటువంటి సభల్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి. ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతని, అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ యొక్క వారి చేతకానితనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే మా ముందున్నటువంటి లక్ష్యం. ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలి అన్నది మా ఆలోచన. దాని ప్రకారం ముందుకు వెళ్తాం, చాలా దూకుడుగా వెళ్తాం. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, ఈ 2 విషయాల్లో మీతో విభేదిస్తోంది జనసేన. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇట్లాంటి విభేదమే ఉండేది. చిట్ట చివరి నిమిషంలో ఆ విభేదమే మీ ఇద్దరి మధ్యన చీలికలైన చివరికి దెబ్బతింది మీరు. అదే సందర్భంలో రేపు మీ పరిస్థితి అలా కాదని మీరు నమ్ముతున్నారా? కాదండి, గతంలో చాలా సినిమాలు, చాలా రాజకీయ పార్టీలు, చాలా సినిమా స్క్రిప్టులు ఇక్కడ నడిపాయి. కానీ అలా సినిమా స్క్రిప్టులు నడిపిన పార్టీ గతేమైందో కూడా ప్రజలు చూశారు. సో కాబట్టి ఈసారి అటువంటి ఎవరు ప్రయత్నం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు
మా పార్టీకి అలయన్స్ పార్ట్నర్ కి అనేక విషయాల్లో చర్చలు గతంలోనే అలయన్స్ అనౌన్స్ చేయకముందే జరిగాయి. వాటిపై స్పష్టత కూడా ఇవ్వటం జరిగింది. స్పష్టతతోనే ముందుకెళ్తున్నాం. అంతేగాని ఈ ప్రత్యేక హోదా కొత్తగా తెరపైకి వచ్చిన అంశం కాదు కదా. ప్రత్యేక హోదా బదులుగా రాష్ట్రానికి ఏ విధంగా ఆర్థిక సహాయం చేసింది, ఈ వివరాలన్నీ మరి ముందుగానే చర్చించుకోవటం జరిగింది. సో కాబట్టి ఎవరు మరి బీజేపీ ఎదగకూడదని అనేక మంది భయపడుతున్నారు, మరి ఆలోచిస్తున్నారు. మరి తెలుగుదేశంతో వెళ్ళిపోతుందా, మరి జనసేనతో చెడిపోతుందా, బీజేపీ అసలు నిలబడుతుందా? సో చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే మేము చిన్న పార్టీ, మాకు భవిష్యత్తు లేదు అనుకుంటే మేము ఎవరితో గెలిస్తే వీళ్ళకి ఎందుకండి? మరి ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? అనేక పార్టీలు ఎందుకు నిద్ర లేకుండా మరి భయపడుతున్నాయి? బీజేపీ ఎవరితో వెళ్తే మాకేంటి అన్న ధైర్యం ఎందుకు రావటం లేదు వీళ్ళకి? ఎవరితో ఉంటే మాకేంటి అన్న ధైర్యం లేదు కదా. అంటే బీజేపీ ఖచ్చితంగా కలవరపెడుతోంది. ఆ భయం ఉండటం అవసరం. ఆ భయమే మేము ఎదుగుతున్నాం, ఎదగగలుగుతాం అన్నటువంటి నమ్మకానికి మాకు ఇచ్చేటువంటి ఒక టానిక్ లాంటిది నిజం చెప్పాలంటే. రైట్. బీజేపీ ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అక్రమ సంబంధం ఏమన్నా కలిగి ఉందా? ఈ చూడండి, బీజేపీని ఏదో ఒక రకంగా ఇట్లా అగౌరవపరచాలని, ప్రజల్లో పలచన చేయాలి అనేటువంటి ఈ తాపత్రయపడే పార్టీలు జాతీయ స్థాయి పార్టీ అండి. జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయి పార్టీ ఈ రోజున బీజేపీ. ఇంత పెద్ద పార్టీ ప్రపంచంలో లేదు. మేము అధికారంలో మా అంత మేమున్నాము, ఎవరిపైన ఆధారపడలేము. 2024లో కూడా మేమే అధికారంలోకి వస్తాం. నిజం చెప్పాలంటే 2029లో కూడా మేమే అధికారంలోకి వస్తాం. మాకు తిరుగులేదు. అనేక రాష్ట్రాల్లో స్వయంగా అధికారంలో ఉన్నాం, మిత్రపక్షాలతో అధికారంలో ఉన్నాం. సో మాకు చిన్న చితక పార్టీలతో ఇక్కడ జత కట్టాల్సిన, వారిపై ఆధారపడవలసిన, అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సిన ఇటువంటి చెత్త ఆలోచనలు కానీ ఇటువంటి అవసరాలు కానీ బీజేపీకి లేవు. ఇది కేవలం వారిపై టీడీపీ నాయకులు మాపై చల్లే బురద, ఇటు వైసీపీ నాయకులు చల్లేటువంటి బురద. ఏదో ఒక రకంగా బీజేపీని ఎదగనీయకుండా ఉండటానికి వీరు చేసేటువంటి కుట్ర తప్పితే మరొకటి కాదు. బీజేపీ అంటే ఉండాల్సింది ఇటువంటి చులకన భావం కాదు. బీజేపీ అంటే భయం. బీజేపీ అంటే భయం పెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడొద్దు. ఎవరు పిచ్చి విషయాలు వెళ్ళినా ఎవరు కోవర్టులు ఇది చెప్పే కదా, దానిలో ఈ బురద జల్లే కార్యక్రమంలో ఇది ఒక భాగం అండి. దీన్ని మేము సీరియస్ గా తీసుకోము. మా నాయకత్వం చెప్పిందే మా విధానం అండి. మేము ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ పార్టీలో ఎవరున్నా ఎవరు వచ్చినా పార్టీ జాతీయ నాయకుల జాతీయ విధానాలను అవలంబించవలసిందే. ఎవరు తమ సొంత ఎజెండాని ఇక్కడ నడిపేటువంటి అవకాశం కానీ నడిపే పరిస్థితి కానీ భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఇదేమి ఒక పార్టీలో గెలిచి టీడీపీలో గెలిచి వైసీపీ వాళ్ళకు అనుకూలంగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నాయకులు మీరు అటువంటి రాజకీయాలు చేశారు. వైసీపీ చేసింది, టీడీపీ చేసింది. బీజేపీలో ఎవరొచ్చినా బీజేపీ విధానాన్ని అవలంబించాలి తప్పితే మరొక ఆలోచన చేసే అవకాశం లేదు. జీవీఎల్ నరసింహారావు గారు, సోము వీర్రాజు గారు, ఈ ఇద్దరిని వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కోవర్టులుగా వచ్చినటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళని దారికి తెచ్చారు అధిష్టానంతో చెప్పి, అమిత్ షాతో మొన్న వార్నింగ్ ఇప్పించి తిరుపతిలో అన్నమాట వాస్తవమా కాదా? చూడండి, నేను చెప్తున్నా కదా, ఎవరికి అనుకూలంగా వారి పత్రికలు ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మాకు పత్రికలు లేవు కదా. అటు ఆ పార్టీలకి వాళ్ళ పత్రికలు ఉన్నాయి. వాళ్ళ పత్రికల్లో వాళ్ళు కావాల్సింది ఇష్టం వచ్చినట్లుగా రాసుకొని దాన్నే మరి బూచిగా చూపించి దాన్నే నిజంగా చూపించేటువంటి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాకు జరిగిన వాస్తవం ఏంటంటే మా జాతీయ నాయకత్వం మా అందరికీ ఒక దిశానిర్దేశం చేసింది, ఒక స్పష్టత ఇచ్చింది. అది నేను ఓపెన్ గానే చెప్తా. అది మొన్న వీర్రాజు గారు కూడా చెప్పారు. మా జాతీయ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి? మనమే అధికారంలోకి రావాలి 2024లో. సో కాబట్టి ఇంకా ఎటువంటి రెండో ఆలోచన లేకుండా
మనం ప్రజల్లోకి వెళ్ళాలి, వెళ్ళి ప్రత్యామ్నాయంగా మనంతా మనమే ఎదగాలి. అది చాలా స్పష్టమైనటువంటి సంకేతం, స్పష్టమైనటువంటి ఆదేశం. అది తప్పితే ఇక్కడ ఎవరినో లైన్లో పెట్టే సీన్ ఎవరికి లేదు ఇక్కడ. అంటే వార్నింగ్ ఇప్పించారా లేదా మీకు, మీరు వైసీపీకి దూరంగా ఉండండి జాగ్రత్త అని? వైసీపీకి దూరంగా ఉండండి అని అందరికీ చెప్పారు, వైసీపీ పై దూకుడుగా ఉండండి అని చెప్పారు. దానిలో నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ఎదగాలి అంటే మనం ప్రత్యామ్నాయంగా ఎదగాలి, మనమే ఇక్కడ నిజమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలి, మనమే అధికారంలోకి వచ్చే దిశగా వెళ్ళండి, ప్రజా సమస్యలతో పోరాటంలోకి వెళ్ళండి అని అది చాలా ఖచ్చితంగా ఒక అమిత్ షా గారే కాదు, అందరు జాతీయ నాయకులు కలిసి చెప్పింది. మేము తర్వాత కోర్ కమిటీలో చర్చించుకునే విషయాలు అది. అంతేగాని ఎవడో వచ్చి చెప్తే ఇక్కడ ఏదో పార్టీలో వింటారు అనుకోవటం అమాయకత్వం, అది తెలివి తక్కువతనం. ఖచ్చితంగా గతంలో మరి బీజేపీ ఎంత వీక్ గా ఉన్నా కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయి ఫోకస్ ఆంధ్రప్రదేశ్ పై పెట్టే వారికి అవకాశం రాలేదు బహుశా. సో కానీ ఈ మధ్య కాలంలో చాలా స్పష్టంగా చెప్పడం వలన మేము ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. చంద్రబాబు గారితో బాబు గారిని ఏమీ అనకండి, బాబు గారి జోలికి వెళ్ళకండి అనేటువంటి సూచన ఇచ్చారా మీకు అధిష్టానం నుంచి అన్న? నేను అన్ని విషయాలు మీతో మాట్లాడకూడదు, కానీ ఇటువంటి చర్చలు మాకు జరగదు. ఆయన పేరు మేము ఎక్కడా వినలేదు మా చర్చల్లో. సో కాబట్టి ఇంతకంటే అంతర్గత విషయాలు నేను మాట్లాడకూడదు. మీకు చాలా స్పష్టంగా చెప్పా, ఆయన పేరు కూడా మేము ఎక్కడా వినలేదు. సో కాబట్టి మీ మీటింగ్ లోపల బాత్రూంలో బగ్గులు ఉన్నాయో తెలియదు, లేకపోతే సీసీ కెమెరాలు ఉన్నాయో తెలియదు, కానీ కొన్ని పత్రికల్లో వచ్చేసినాయి. అవంతా అబద్ధాలు. వీర్రాజు గారిని ఏదో ఇదన్నారని, నోరు మూసుకో అన్నారు, షటప్ అన్నారని, పచ్చి అబద్ధాలు. దాన్ని నాకు ఆయన ఏదో వార్నింగ్ ఇచ్చారని, ఇదంతా పచ్చి అబద్ధం. వాస్తవం వీర్రాజు గారిని నువ్వే రాష్ట్ర అధ్యక్షుడివి, అంతిమ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి, పార్టీని ముందుకు నడిపించాలని స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చారు. అంతకు మించి అంతర్గత విషయాలు అనేక అబద్ధాలు పత్రికల్లో రాసుకున్నారు. ఎందుకంటే వారికి పత్రికలు ఉన్నాయి, మాకు లేవు కదా, పెట్టే ఉద్దేశం కూడా లేదు. సో కాబట్టి వారి పత్రికల్లో వారికి కావాల్సినట్టుగా రాయించుకున్నారు. ఈ విషయాలన్నీ మా కేంద్ర నాయకత్వ దృష్టికి కూడా వెళ్ళాయి. సో ఇంతకు మించి అంతర్గత విషయాలు నన్ను దయచేసి అడగబాకండి, నేను చాలా స్పష్టంగా చెప్పవలసింది చెప్పాను. రైట్. ఈవేళ మీ పాలసీ ప్రకారం అంటే రోజు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను విమర్శిస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలు అన్నటువంటి పేరుతో వేల కోట్ల రూపాయలు పప్పు బెల్లాల్లా ఖర్చు పెడుతున్నారు. రేపు కావాల్సిన స్పష్టత కూడా అదే. 2024లో మీరు పవర్లోకి రావాలి అనుకుంటే సంక్షేమ పథకాలు మీరు వచ్చాక ఇస్తామంటారా, శాంతం తీసేస్తామంటారా? అవన్నీ స్పష్టత అన్ని ఇస్తాం. ప్రజలకు పనికొచ్చేవి ఏవైనా, ఏ పథకాన్నైనా ఇంకా మెరుగ్గా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది. కానీ దానికి కావలసినటువంటి ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక వెసులుబాటు, అవకాశాలు చూసి అమలు చేస్తుంది. ఆర్థిక దృష్టిపై, ఆర్థిక అభివృద్ధిపై, ప్రజా అభివృద్ధిపై, మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అవన్నీ విస్మరించింది. రోడ్ల నిర్మాణం, రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కొత్త పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉన్న వాటిని అన్నిటినీ మూసేసి వాటిని భయపెట్టి బంద్ చేయిస్తున్నారు. సో అటువంటి అది కాదు అభివృద్ధి. సంక్షేమ పథకాలు ఒకవైపు ఉంచితే రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక సంపత్తి పెంపుదల ఇవి కూడా అవసరమే. ఆ క్రమశిక్షణ కానీ, ఆ ఆలోచన విధానం కానీ ఈ ప్రభుత్వంలో లేవు. సో కాబట్టి మేము ఖచ్చితంగా రాజకీయంగా ప్రత్యామ్నాయం కావటమే కాదు, ఏ రకంగా ప్రత్యామ్నాయ పాలనా వ్యవస్థతో ముందుకు వస్తామో దాన్ని రానున్న రోజుల్లో ఆవిష్కరిస్తాం. అంటే మీకు అవునన్నా కాదన్నా వాస్తవికత వైపుకి వెళ్లాల్సిందే. అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల మీద వడ్డీలే దాదాపుగా 25,000 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. రెండో పక్కన జీతాలు ఒక 50,000 కోట్ల దాకా అవుతుంది. అంటే దగ్గరగా ఆంధ్రాకు ఉన్నటువంటి ఆదాయం 85,000 కోట్లు అయితే ఇవే 75,000 కోట్ల దాకా అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు సంక్షేమానికి సంబంధించి అప్పు చేసి కట్టి తీరాల్సిందే. అంటే మీరు చెప్తున్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ అంటే రేపు నవరత్నాలన్నీ నిషేధిస్తారా?
మొన్న వీర్రాజు గారు చెప్పారు సభలో, మేము 90 రత్నాలు ఇస్తున్నాం అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా. కేంద్రం ఉచితంగా ఇచ్చే పథకాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల అమలు చేసుకోవటం లేదు. మీరు జల్ జీవన్ మిషన్ కింద మీకు కూడా గతంలో సమాచారం ఇచ్చాను. 3,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఇస్తే ఈ సంవత్సరం 1 రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం లేదు. ఎందుకంటే వీరికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ విధానాల వల్ల, తప్పుడు విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చిన్నాభిన్నమైంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. దానికి ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్ అయింది అని ప్రజలు ఒప్పుకుంటున్నారు కదా, మీరు ఒప్పుకోక తప్పదు. నెక్స్ట్ మంత్ ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలి, నెక్స్ట్ మంత్ ఎక్కడి నుంచి పెన్షన్లు ఇవ్వాలి, సమయానికి పెన్షన్లు ఇవ్వటం లేదు, చేయవలసిన చెల్లింపులు ఎవరికీ చేయటం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులు చేపట్టాలంటే ఎవరు ముందుకు రావటం లేదు. ఈ పరిస్థితి, ఇది ఆర్థిక సంక్షోభం అన్నది స్పష్టంగా తెలుస్తోంది కదా. అది ప్రభుత్వం ఇటువంటి పరిస్థితి మరే రాష్ట్రంలో లేదే. సో కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక విధానాలు పూర్తిగా మరి క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నాయన్నది దాన్ని బట్టి స్పష్టతగా తెలుస్తోంది కదా. అటువంటి సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటేసి ఆర్థిక దిశగా, అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకువెళ్తామన్నదే మా యొక్క ఆలోచన విధానం. నేను అడిగే స్పష్టత ఇదే. ఇవాళ ఈ అప్పు చంద్రబాబు గారి టైంలో ఈ అప్పులన్నిటికీ పాపం మీదే, ఇవాళకి మీదే అని చెప్తుంది వైసీపీ కూడా. అంటే కేంద్రం ఏం డబ్బులు లేదు కాబట్టి అని. మీరు పవర్లోకి వస్తే కేంద్రం ఏమన్నా ఓ 2-3 లక్షల కోట్ల రూపాయలు అంటే, లేదా ఈ అప్పులన్నీ మొత్తం రద్దు చేసేసి కేంద్రం ఏమన్నా డబ్బులు ఇస్తుందా? కేంద్రం డబ్బులు ఇవ్వలేదని ఎవరు చెప్పారండి? 2013-14లో రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్కి 26,000 కోట్ల రూపాయలు వస్తే కేంద్రం నుంచి, గత సంవత్సరం 77,600 కోట్లు ఇచ్చింది కేంద్రం. అంటే 50,000 కోట్లు అదనంగా ఇచ్చింది, 3 రెట్లు అధికంగా ఇచ్చింది. మరి కేంద్రం డబ్బులు ఇవ్వలేదు అన్నది అబద్ధం కాదా, అవాస్తవం కాదా, వీరు చేసేటువంటి దుష్ప్రచారం కాదా? రాష్ట్రానికి గతంలో ఆర్థిక తప్పుడు విధానాల వలన ఈ ప్రభుత్వం ఎలా తప్పు చేసిందో గత ప్రభుత్వం తప్పు చేసింది. సో దానికి ఇద్దరిని మేము ఎండగడతాం. మేము ఎలా చేస్తామన్నది ప్రజలకు చెప్తామండి. ఈ రోజు చేసి వీళ్ళకు చూపించాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలకు మేము అనేక రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్నాం, వాస్తవాలన్నీ ప్రజల ముందు పెడతాం. అంటే కేంద్రం ఏదో బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని ఇస్తుంది అన్నది అబద్ధం. కానీ ఒక క్రమశిక్షణ కలిగిన ప్రభుత్వం కారణంగా ఖచ్చితంగా కేంద్రం నుంచి ఉన్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉన్నదో దాన్ని ఈ ప్రభుత్వం చేతకానితనం వల్ల వాడుకోవటం లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మరి ఒక క్రమశిక్షణతో పనిచేసి కేంద్రం నుంచి వచ్చే లబ్ధి రాష్ట్రానికి ఇంకా అధికంగా చేకూరేలా పనిచేస్తుంది. తప్పే ఉందాల్లో. రైట్. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక పథకాలకి మా స్టిక్కర్లు, వాళ్ళ స్టిక్కర్లు వేసుకున్నారు, కేంద్రం పథకాలకేను విమర్శిస్తూ వచ్చారు. దానిని ఈ వేదిక ద్వారా ఎండగడతామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల సంగతి కానీ లేదా ఆర్థిక పరిస్థితిని గురించి కానీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కేంద్రం ఏమేమి ఇచ్చింది, ఎంత చేసింది అన్నటువంటి. కానీ మీకు ఈ సభ తర్వాత జరిగిన ప్రచారం అంతా కూడా మీ మందు లేకపోతే కనుక అమరావతి ఈ 2 చుట్టూతోనే తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఏమనుకుంటున్నారు? మేము చెప్పేటువంటి విషయాలు ప్రజల్లోకి చాలా బాగా వెళ్తున్నాయండి. కాకపోతే మీడియాలో బీజేపీకి సపోర్ట్ లేదు. బీజేపీ మాకేవి పే ఛానల్స్ లేవు. బీజేపీ ధనంతో, అక్రమ సంపాదనతో నడిచే ఛానల్స్ లేవు, లేదా బీజేపీ డబ్బులు ఇచ్చి ఛానల్స్ నడిపేటువంటి సంస్కృతి లేదు. కాబట్టి ఆ మీడియాలో ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉన్న అంశాలను అందరూ వారు ప్రచారం చేస్తారని మేము ఎందుకు అనుకుంటాం? అది మా అవివేకం అవుతుంది కదా. మమ్మల్ని ఎక్కడ వివాదాస్పదంగా చేయాలో అవే ఈ మీడియా సంస్థలు నడుపుతాయి. పర్వాలేదు, ప్రజల్లోకి వెళ్ళవలసింది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి మీరు ఈ వివాదం చేసినా సరే భారతీయ జనతా పార్టీని ఈ రోజు సెంటర్ పాలిటిక్స్ లోకి, సెంట్రల్ ఫోర్స్ గా తీసుకురావాల్సి వచ్చింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు ఏవైతే వివాదం అంటున్నారో ఈ అంశాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద దెబ్బ తగులుతోంది. ఎందుకంటే లిక్కర్ విధానం
లిక్కర్ రూపంలో ఏ రకంగా వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి లూటీ కొడుతోంది, అది కూడా ఈ ప్రజల్లోకి వెళ్ళే అంశమే కదా. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అంటే ఇక్కడ కేంద్రమైన రాష్ట్రాలైన లిక్కర్ కి సిగరెట్ పావలా వాస్తవంగా తయారీ కాస్ట్, కానీ 10 రూపాయలకు అమ్ముతారు. లిక్కర్ అయినా అంతే, దాని ఉద్దేశమే వాటిని తక్కువ వాడాలని. కానీ దాన్ని భుజాలను వేసుకుని మాట్లాడటం మొట్టమొదటిసారి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి పని. మొన్నటిదాకా తెలుగుదేశం, ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ మిమ్మల్ని ట్రోల్ చేస్తోంది. ఇదిగో మమ్మల్ని వైసీపీ కానీ టీడీపీ కానీ టార్గెట్ చేస్తాయి, ట్రోల్ చేస్తాయి. అది చిన్నపిల్లాడిని అడిగినా చెప్పే అంశం. దాని వాళ్ళేదో మమ్మల్ని నెత్తిన పెట్టుకొని మమ్మల్ని ఏదో అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తారని మేమైతే అనుకోవటం లేదు. వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు, దానికి సమాధానం చెప్పాలి ఈ రోజున. దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే పని చేస్తోంది. మేము ప్రధానంగా అభివృద్ధి ఎజెండాతోనే వెళ్తున్నాము, అదే మా యొక్క అంశము. కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వాన్ని చూసిన ప్రతి ఒక్కరికి పరిపాలన అంటే ఎలా ఉండాలి, సుపరిపాలన అంటే ఎలా ఉండాలి అన్న ఒక స్పష్టత వచ్చింది. ఏవైతే అసాధ్యం అనుకున్నారో అవన్నీ సాధ్యతరం చేసి చూపించారు ప్రధాని నరేంద్ర మోదీ. సో కాబట్టి మోదీ గారి తరహా పాలన, మోదీ బ్రాండ్ రాజకీయాలు, మోదీ బ్రాండ్ గవర్నెన్స్ రాష్ట్రంలో కావాలి అంటే బీజేపీనే ఎన్నుకోవాలి, బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ రోజున మోదీ గారి ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరైనా సరే మరి బోల్తా పడాల్సిందే. సో ఖచ్చితంగా మోదీ గారి లీడర్షిప్, బీజేపీకి ఉన్నటువంటి జాతీయ విధానాలతో ప్రధాన అంశాలుగా చేసుకొని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్య నిర్ణయాలు, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం మాకుంది. అసలు భారతీయ జనతా పార్టీ ఏ పథకాలను కేంద్రం ద్వారా ఇస్తోంది, ఏ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకుంటోంది అని చెప్పగలిగిందా ఈ వేదిక మీద నుంచి? ఇది ఒక్క వేదికే కాదు కదా, అనేక సందర్భాల్లో ఇవన్నీ చెప్తూనే ఉన్నాం కదా. మరొకసారి చెప్తాను మీకు, అనేక ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. అనేక పథకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో ఈ రాష్ట్రంలో అమలు అవుతోందా? ఆ పేరుకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఎక్కడైనా ఇస్తున్నారా? ఈ రాష్ట్రానికి 30,000 కోట్ల సబ్సిడీతో 80,000 కోట్ల రూపాయల పథకం. అది 20 లక్షల ఇల్లు, 21 లక్షల ఇల్లు, దాదాపుగా 20 లక్షల ఇల్లు, 80,000 కోట్ల పెట్టుబడి, అందులో 30,000 కోట్లు కేంద్రం ఇచ్చే సబ్సిడీ ఎస్టిమేటెడ్. అది టోటల్ మనం శాంక్షన్ చేసింది ఆంధ్రప్రదేశ్ కి. ఇక్కడ దానికి ఆంధ్రప్రదేశ్ లో రావాల్సిన పబ్లిసిటీ ఎక్కడైనా వచ్చిందా? మోదీ ఘర్ అని, మోదీ నివాస్ అని ఎక్కడైనా ప్రచారం జరిగిందా? మేము ఆ పేరు పెట్టుకోలేదు. కానీ ప్రధానమంత్రి యోజన అని ఎక్కడైనా బోర్డులు ఉన్నాయా? ఎక్కడైనా వెళ్ళి మీరు కెమెరాని పంపించే ఫోటో తీయండి. లేవు. ఎన్టీఆర్ నగర్ అని ఆయన పెట్టుకున్నాడు ఇంతకు ముందు, ఈయన జగనన్న ఇళ్ల పథకం అని ఈయన పెట్టుకుంటున్నాడు. సో కాబట్టి అది భారతీయ కేంద్ర పథకాన్ని తమ వంతుగా చెప్పుకోవటం కాదా? రైతు భరోసా, రైతులకి ముందుగా మరి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తానని వారి మేనిఫెస్టోలో అనౌన్స్ చేసుకున్నారు. మరి ఆ రైతు భరోసా పథకాన్ని, దానిలో మేమిచ్చే 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు ఇస్తుంటే దానిలో కూడా జమ చేసుకోవటం ఎట్లుందంటే పక్కింటి వాడి పెళ్లికి వెళ్ళి చదివిస్తే అది కూడా మేమే ఇచ్చామని చెప్పుకున్నట్టుగా ఉంది. అది మరి మీరు ఆ పథకంతో ఎందుకు కలుపుకున్నారు? మీరు ఇచ్చే వాళ్ళు 15,000 ఇవ్వండి, లేదా మేము 15,000 ఇవ్వలేను బాబు 9,000 ఇస్తున్నానని చెప్పుకోండి. కానీ బ్రాండ్ మీ దానిలో కలిపేసుకొని బీజేపీకి క్రెడిట్ రాకూడదు, కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ రాకూడదు అని ఆలోచన కదా. 11,000 కోట్ల రూపాయలు దాదాపుగా గత సంవత్సరం నరేగా కింద 10,700 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది. మరి దాని కింద జరిగిన నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు, రాష్ట్రంలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలన్నీ, గ్రామ సచివాలయ భవనాలన్నీ నరేగా పథకం కింద నిర్మించినవే. మరి కేంద్ర ప్రభుత్వ సాయంతో కట్టామని ఎక్కడన్నా మీరు దాన్ని ఒప్పుకున్నారా? ప్రచారం చేశారా? అంతా మీవనే చెప్పుకుంటున్నారు కదా. సో కాబట్టి ఈ కేంద్రం ఇచ్చిన విస్తృత స్థాయిలో నాడు నేడు కింద కట్టేటువంటి భవన నిర్మాణాలన్నీ కూడా అవి కేంద్ర ప్రభుత్వ పథకంలోనేవి కదా, సర్వశిక్ష అభియాన్ కింద నిర్మించినవే కదా. మరి దాన్ని మీరు ఎక్కడైనా, ఇవన్నీ నాకు పార్లమెంట్ లో దాదాపు ఈ ప్రశ్నలన్నిటికీ పార్లమెంట్ లో సమాధానం ఇచ్చారు. మేము నరేగా కింద ఎంత ఇచ్చామో,
దాని కింద విలేజ్ సెక్రటేరియట్ పేరుతో రైతు భరోసా కేంద్రాలతో ఎన్ని వేల కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణం చేశారని సమాధానాలు ఇచ్చారు. సో ఇదంతా ఆధారాలతో నేను చెప్తున్నాను తప్పితే ఇదేమీ ప్రచారం కాదు. అలాగే గతంలో మనం చూసాం బీమా పేరును మార్చుకొని ఎన్టీఆర్ బీమా అని ఈయన జగనన్న బీమా ఈయన పథకం ప్రవేశపెట్టింది కేంద్రమే కదా. దానిలో మీరు కొంత మార్పులు చేసుండొచ్చు. కానీ పథకాల పేర్లని స్మృతి ఇరానీ సైతం మరి ఆవిడ ICDS పథకాల పేర్లు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుస్తోంది, జగనన్న గోరముద్దని ఇట్లా కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మారుస్తున్నారు. మీరు ఇది గైడ్ లైన్స్ వైలేషన్ అని చెప్పి స్మృతి ఇరానీ లేఖ రాసిన మాట వాస్తవం కదా. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తోంది? సో ఈ ప్రచార కక్కుర్తి ఏందంట నాకు అర్థం కాల. నేను దేశంలో అనేక రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రచార కక్కుర్తి వైసీపీదైనా టీడీపీదైనా నేను ఏ రాష్ట్రంలో చూడలా. ఎక్కడ అతి చేసినా పనికిరాదు. ఆయన చంద్రన్న పేర్లు పెట్టుకొని అడ్రస్ లేకుండా పోయింది టీడీపీ. మీరు ప్రధానికి జగనన్న వాళ్ళేమో చంద్రన్న ఎన్టీఆర్, వీళ్ళేమో జగనన్న వైఎస్ఆర్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కనిపించరా? ఇంత ప్రచార కక్కుర్తాయి రెండు పార్టీలకి. సో మేమెక్కడా మోడీ గారి పేరుతో పథకం పెట్టుకోలేదే. ప్రధానమంత్రి అన్నది ఆయన ఇండివిజువల్ వ్యక్తి పేరు కాదు. అది ప్రధానమంత్రి గతంలో వాజ్పేయి గారు కూడా ఆయన పేరుతో ఏం పెట్టుకోవాలా. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని పెట్టారంతే. సో వీళ్ళేమో ఇంత స్థాయిలో ప్రచార కక్కుర్తి చేస్తే అంటే వేరే వాళ్ళకి క్రెడిట్ రాకూడదు, మనమే బ్రాండింగ్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన తప్పితే మరొకటి కాదు. ఇది ప్రజల్లో దీనివల్ల టీడీపీ లాభపడింది లేదు, వైసీపీ కూడా చివరికి అతి చేస్తే ఏదైనా సరే అజీర్తి అవుతుంది అన్నట్టుగా ఇది కూడా ఈ ప్రచార అజీర్తే వీరికి ఒక ఇబ్బందికరంగా మారనుంది. రైట్. రఘురామరాజు భారతీయ జనతా పార్టీ నాయకుడా? మీకు తెలుసు కదా కాదని. మరి జీవీఎల్ నరసింహారావు గారు కనిపించనన్ని సార్లు ఆయన అమిత్ షాని కలుస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు, మీ కేంద్ర మంత్రులందరినీ కలుస్తారు. అంటే మీకు యాక్సెస్ లేక లేదా ఆయనకి యాక్సెస్ ఉందా? ఏది లేదండి. మేము ఎప్పుడు కలిసినా మేము కలిసామని ఫోటోలు ఎప్పుడు ప్రచారం చేయము కూడా. అది పరిస్థితి అది కాదు. నేను ఎప్పుడు కలిసినా కూడా మరి నేను ఈ రోజు కలిశానని చర్చించాను. ఎందుకంటే ఆయన మా పార్టీ నాయకులు, ఆయన్ని పిలిచినా వెళ్ళినా కలవాల్సిన ఇది ఉంది. అంతేగాని దాన్ని మేమేమి మీడియాలో ఇచ్చేటువంటి అంశం కాదు. ఆయన కలుస్తారంటే ఎంపీలకి సాధారణంగా మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ సమావేశాల్లో అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య నేను పార్లమెంట్ సమయాల్లో కలిశాను, కానీ నేను ఎక్కడ అది ప్రచారం చేయలా. అంటే చేయకూడదని కాదు, కలిసే అనేక మంది ఎంపీలని అధికారికంగా కలుస్తారు, వారు చెప్పే అవకాశం ఉన్నది. తప్పేంటి? గతంలో వైసీపీ గతంలో మరి విజయసాయి రెడ్డి గారు అప్పుడు కలిశారు, ప్రధానమంత్రి గారిని కలిశారు. ఈ ప్రశ్న అడిగారు ఎవరన్నా ఎందుకు కలిశారు అని. ఎవరైనా ప్రతిపక్ష నాయకులైనా ఎంపీలు తెలుగుదేశం అదే అవకాశం ఉందా? మీ ఇద్దరు విడిపోవడానికి కారణమైన పాయింట్లు అదొకటి కీలకం కదా. పదే విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు అనినే కదా అప్పుడు విడిపోవడానికి కారణాలు, అది కూడా ఒకటి చూపెట్టారు కదా. ఇప్పుడు విడిపోయేది ఏముంది? మేము ఎవరితో కలిసిలేము కదా. ఇప్పుడు అప్పుడు మీరు అంటే ఎవరితో కలిసి ఉన్నారు, విడిపోయారు. మేము ఎవరితో కలిసిలేము, కలవాలన్న ఆలోచన మీ రహస్య అంత మేమే. అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న రహస్య బంధాన్ని ఆయన చెడగొట్టడానికి డైరెక్ట్ గా అటు ప్రధానమంత్రితో వీళ్ళతో మాట్లాడడం ద్వారా మీ ఇద్దరి మధ్య రహస్య బంధాన్ని పక్కన పెడుతున్నారు. లేదా రఘురామకృష్ణరాజుని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అస్త్రంగా వాడుతున్నారా? ఇవన్నీ కూడా మీరు రాజకీయ విశ్లేషకులుగా మీరు ఏదైనా విశ్లేషించుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక పార్లమెంటు సభ్యుడిగా రాజుగారు కలవటానికి సమయం అడిగారు, ఇచ్చారు, కలిశారు, అంతవరకే. దానిలో ఏం చర్చించారు అన్నది అది వారిద్దరికీ తెలిసిన అంశం, నాకైతే తెలియదు. ఖచ్చితంగా ఒక ఆయన చాలా యాక్టివ్ పార్లమెంట్ సభ్యుడు. నాకు తెలిసి వైసీపీలో ఆయన కంటే యాక్టివ్ పార్లమెంట్ సభ్యుడు ఎవరూ లేరు. సో ఒక చురుగ్గా ఉండేటువంటి పార్లమెంటు సభ్యుడు, తరచూ పార్లమెంట్ లో మాట్లాడే సభ్యుడు, అందరినీ తరచూ కలిసేటువంటి సభ్యుడికి యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. సో వారి పార్టీ ఎంపీ గురించి నేను మాట్లాడటం సబబు కాదు, వాళ్ళ పార్టీ ఎంపీ గురించి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది.
అంటే వాళ్ళ పార్టీ ఎంపీని మీరు నడిపిస్తున్నారని వాళ్ళ ఆరోపణ. ఆయన భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కూడా వెళ్తుంటారు. మీరైతే తెలుగుదేశం కార్యాలయానికో కాంగ్రెస్ కార్యాలయానికో వెళ్ళరు. మీరైతే వెళ్ళి కాంగ్రెస్ టైంలో కూడా వెళ్ళి వాళ్ళందరినీ కలిసి రాలేదు. అది చూడండి, అది వారి పార్టీ ఇక చేతకానితనం అవుతుంది. వాళ్ళ పార్టీ ఆయన్ని మేము గెలిపించలేదు, ఆయన మా అభ్యర్థి కాదు, వారి పార్టీ తరఫున నించోబెట్టిన అభ్యర్థి, వాళ్ళ పార్టీ నుంచి గెలిపించుకున్న ఆయన. వాళ్ళకేమైనా సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ మమ్మల్ని బ్లేమ్ చేయటం ఇది చాలా చాలా చీప్ గా ఉంటుంది, చాలా ఆలోచన రహితంగా ఉంటుంది. సో కానీ ఆయన అనేక ప్రశ్నలు ఈ రోజున మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, ఎందుకంటే ప్రజల్లోకి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడేది కూడా సూటిగా వెళ్తోంది. అనేక అంశాలపై ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మరి వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. మాకు ఆయన పార్లమెంట్ లో ఉన్నటువంటి అనేక మంది సభ్యుల్లో ఆయన ఒక చురుకైన సభ్యుడు. ఆయన ప్రజావాణి, ఆయన ఆలోచన విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోంది. సో దానికి ఖచ్చితంగా మరి కేంద్ర నాయకులని కలిసి వారి దృష్టికి స్థానిక అంశాలను కూడా తీసుకువెళ్తుంటే ఖచ్చితంగా ఎవరైనా వెల్కమ్ చేస్తారు. మీరు మీడియాలో అంశాలు ఎలా ఉన్నాయి, మీ పార్టీలో చేర్చుకునే ఉద్దేశం ఏదైనా ఉందా? మా పార్టీలోకి విస్తృతంగా చేరికలు ఆంధ్రప్రదేశ్ లో ఉండబోతున్నాయి. మా పార్టీలోకి ఎవరు వస్తారన్నా విస్తృతంగా బీజేపీలో చేరికలు చేర్చుకోవాలని మా ఆలోచన. అది టీడీపీ వారు రావచ్చు, వైసీపీ వారు రావచ్చు, ఏ పార్టీ నుంచైనా విస్తృతంగా ప్రజల్లో ఉండేటువంటి కార్యకర్తలు కానివ్వండి, మనుషులు నాయకులు కానివ్వండి, నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని విస్తృత స్థాయిలో చేర్చుకొని ముందుకెళ్ళాలి అన్నది బీజేపీ ఆలోచన. ఇది ఏ ఒక్కరికి ఇది నో బోర్డు లేదు, అందరికీ ఆహ్వానమే. ఎటువంటి రాజకీయ ఎవరికైనా ఆహ్వానమే. పార్టీలో చేరదలుచుకుంటే అది ఇండివిజువల్ కేసెస్, పెద్ద స్థాయి నాయకుల గురించి అది నేను మాట్లాడటం, మేము పార్టీ కార్యకర్తలుగా మేము మాట్లాడడం జాతీయ స్థాయిలో జరుగుతుంది. కానీ బీజేపీ హ్యాజ్ ఎ ఓపెన్ డోర్ పాలసీ. ఖచ్చితంగా విస్తృతంగా అన్ని పార్టీల నుంచి, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తుల గురించి, మీడియా నుంచి, అన్ని రంగాల నుంచి ప్రజల్ని బీజేపీలో చేర్చుకొని బీజేపీని బలోపేతం చేయాలి అన్నది బీజేపీ యొక్క ఆలోచన. సో కాబట్టి దానిలో వీరికి నో బోర్డ్ అనేది ఎవరికి మేమైతే అనుకోవట్లేదు. భవిష్యత్తులో మీ పార్టీలోకి ఎవరైనా వస్తారనుకుంటున్నారా? మీరే చూస్తారుగా, ఎవరు రాకుండా అధికారంలోకి రావటం సాధ్యం కూడా కాదు. పెద్ద సంఖ్యలో వస్తారు. ఎవరు వస్తారన్న దానికి మీరు వేచి చూడాలి. గతంలో మరి అనేక మంది చేరవలసి ఉన్నా కూడా అనేక కారణాల వలన వారి చేరికలు జరగలేదు. ఖచ్చితంగా విస్తృత స్థాయిలో చేరికలు ఉంటాయి. 175 స్థానాల్లో పోటీ చేయడానికి మీకు అభ్యర్థులు ఉన్నారు. అసలు అభ్యర్థుల కొరవే ఉందండి. మేము 2019లో అభ్యర్థులు పెట్టడం కొరవ కాదు. 2019లో కూడా మేము అన్ని స్థానాల్లో సీట్లు పెట్టాము, ఓట్లు రాలేదు. మేము బలహీనంగా ఉన్నమాట వాస్తవమే. సో ఈ మాట మళ్ళా అభ్యర్థులు వస్తారా? అభ్యర్థి అంటే ఎవరు? అభ్యర్థి అంటే ఒక వ్యక్తి, ఒక ఓటర్ ఈజ్ అన్ అభ్యర్థి. మీ ప్రశ్న కనుక బలవంతులైనటువంటి అభ్యర్థులు మీకు వస్తారా అంటే ఖచ్చితంగా వస్తారు. ఉన్నవాళ్ళు బలపడతారు, బలంగా ఉన్న వాళ్ళు కూడా చేరతారు. అలాగే మేము ఒక పెద్ద పార్టీగా అవతరిస్తాం. సో ఇదే ప్రశ్న అనేక రాష్ట్రాల్లో అడిగారు. యూపీలో కూడా 2014 ముందు బీజేపీ ఎక్కడ ఉంది? 2014 ముందు యూపీ లాంటి స్టేట్లో కూడా బీజేపీ కనుమరుగయ్యింది. బీజేపీ 35-40 అసెంబ్లీ సీట్లకు నోచుకొని పార్టీ ఏకంగా 73 లోక్సభ స్థానాలు గెలిచాం, 325 అసెంబ్లీ స్థానాలు గెలిచాం. మళ్ళీ లోక్సభలో దాదాపుగా అన్ని స్థానాలు గెలిచాం. ఈ అసెంబ్లీలో మళ్ళీ ఒకసారి గెలవబోతున్నాం. సో కాబట్టి గతంలో మీకు ఇది లేదు కాబట్టి మీరు ఇది చేస్తారు. ఇదే కదా మా ప్రత్యర్థుల్లో ఉన్నటువంటి భయం. మమ్మల్ని పట్టించుకోవాల్సిన మీకు అవసరం లేకపోతే ఎందుకు ఇంత రచ్చ చర్చ అవసరం లేదు కదా. మేము రంగంలోకి దిగితే ఏ స్థాయిలో మరి చేరికలు ఉంటాయి, ఏ స్థాయిలో మార్పులు ఉంటాయి అన్నది మరి అందరూ గమనించిన విషయమే. అందుకే బీజేపీ అంటే కలవరం, భయం.
భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికలప్పుడు 0 ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు ఎంపికైనటువంటి మీరు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు పార్టీకి. తర్వాత ఏకంగా మీకు ఒక 4 రాజ్యసభ సభ్యులు తోడయ్యారు, అంటే 5కి చేరింది. ఆ స్థాయి బలాన్ని అంటే ఇవాల్టికి కూడా బీజేపీ అంటే జీవీఎల్ కనబడుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మిగతా వాళ్ళని మీరు వాడుకోలేకపోయారా? వాళ్ళు తగినటువంటి ప్రతిభ ప్రదర్శించలేకపోయారా? అలా ఏం లేదండి. అందరూ మీకు చెప్పాం కదా, మా జాతీయ నాయకత్వం చాలా స్పష్టంగా అందరికీ, మా పార్టీ కార్యకర్త నాయకులందరికీ ఇచ్చినటువంటి క్లారిటీ, మనం అధికారంలోకి రావాలి అంటే అందరూ ఒకే దృక్పథంతో, ఆలోచన విధానంతో బీజేపీని అధికారంలోకి తెచ్చే దిశగా మనం పనిచేయాలి. ఆ లక్ష్యంతో అందరం కలిసి పనిచేస్తున్నాం. దానిలో ఎవరు ఎవరైనా సరే చురుగ్గా పాల్గొనవలసిందే. దానికి ఎటువంటి వేరే ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు 4 రాజ్యసభ సభ్యులు బీజేపీకి, చాలా పెద్ద సంఖ్య, తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ సంఖ్య. కానీ ఆ స్థాయిలో మీ పార్టీ యాక్టివిటీలో ఉన్నారా? అది పెరుగుతున్నాం కదా మేము. కార్యాచరణ, ఒక దిశా నిర్దేశము, ప్లస్ ఎన్నికల టైం ఫ్రేమ్. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాలు, దాదాపుగా 2.5 సంవత్సరాల సమయం ఇంకా ఉన్నది. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్ అవర్ యాక్టివిటీస్. సో కాబట్టి ఒక క్లారిటీతో ముందుకు వెళ్తున్నాం. అందరూ చురుగ్గానే పనిచేస్తూ అన్ని జిల్లాల వారీగా ఈవెన్ యాత్రలు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలి అన్నది కార్యాచరణ. దాన్ని మా జాతీయ నాయకత్వం, జాతీయ ఇన్ఛార్జీలు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అందరూ కలిసి ఏ విధమైనటువంటి విధానాన్ని కోర్ కమిటీలో చర్చించి నిర్ణయిస్తారో దాని ప్రకారం అందరం వెళ్లాల్సి ఉంటుంది. మొన్న మీరు సభపై చూశారు కదా, దాదాపు అందరం రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ సభలో మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇదేమి అందరూ సమిష్టిగా చేసి ముందుకెళ్తేనే పార్టీ బలపడుతుంది అన్నది మా నాయకులకి అందరికీ తెలిసిన విషయం. అందరినీ కలిసి తీసుకువెళ్లే బాధ్యత మరి రాష్ట్ర జాతీయ నాయకత్వంపై ఉన్నది. వారు చురుగ్గా ఈ విషయంలో మరి ముందుకు తీసుకువెళ్తున్నారు. సూటిగా ఒక్క విషయం చెప్పండి, మీకెందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలంటే అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం కనుక. నరేంద్ర మోదీ గారు లాంటి నాయకత్వం మరో శతాబ్దం పాటు బహుశా సాధ్యం కాదు కనుక, నరేంద్ర మోదీ గారు లాంటి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే విశిష్టమైనటువంటి అభివృద్ధి, కని విని ఎరుగని అభివృద్ధి సాధిస్తుంది కనుక ఏదైతే రాష్ట్రంలో సమస్యలుగా ప్రస్తుత ప్రభుత్వాలకు కనిపిస్తున్నాయో వాటిని పరిష్కరించే దశ భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి కనుక అవినీతి రహిత పాలన భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అవుతుంది కనుక, కుటుంబ పాలన ఏదైతే ఈ రాష్ట్రాన్ని మరి దశాబ్దాల పాటు పీడిస్తుందో ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి కలుగుతుంది కనుక, అలాగే అన్ని సామాజిక వర్గాలకి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి కేవలం నినాదమే కాదు, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది కనుక ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. కొన్ని కులాలకే మరి పరిపాలన అన్నది, పెత్తందారీతనం అన్నది పరిమితమయ్యింది కనుక అన్ని వర్గాలకు, బీసీలకు, కాపులకు, అన్ని వర్గాలకు, వైశ్యులకు, బ్రాహ్మణులకు, కమ్మవారికి, రెడ్లకు అందరికీ సముచిత స్థానం ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక. సో కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలందరూ అధికారంలోకి వచ్చినట్లే భావించవచ్చు, అంతేగాని ఎవరి పెత్తందారీతనం, ఒక్క వర్గం బలపడటం అంటూ జరగదు. అందరికీ న్యాయం, అందరి అభివృద్ధి, ఇదే బీజేపీ విధానం. ఖచ్చితంగా ఇది ఆకట్టుకుంటుంది ప్రజల్ని. ఎందుకంటే ఇక్కడ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ రకంగా కొన్ని కుటుంబాలు మాత్రమే రాజకీయాలని శాసిస్తున్నాయో బీజేపీలో అటువంటి విధానం ఉండదు. ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క కుటుంబం బీజేపీని శాసించే పరిస్థితి ఉండదు. ఏ ఒక్క వర్గానికి మరి పై చేయి ఉండదు. అందరూ సమానంగా, అందరి అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుంది. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లే ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాటు ఏలారు కాబట్టి
ప్రత్యామ్నాయంగా కాపు సామాజిక వర్గం ఒక్క వేదిక మీదకి రమ్మనమని ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆయన్నే మీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించున్నారు. ఇప్పుడు ఆ మాటకే మీరు కట్టుబడి ఉన్నారా? పార్టీ వచ్చే ఎన్నికల నాటికి నిర్ణయం ఏముంటది అన్నది మా జాతీయ నాయకత్వం మరి మరి నిర్ణయించవలసిన అంశం. ఎప్పుడు మేము అధికారికంగా ప్రకటించాలా, అధికారికంగా ప్రకటించే అధికారం కేవలం మా జాతీయ నాయకత్వానికి ఉంటుంది. సో రెండు పార్టీల నాయకులు కలిసి జాతీయ స్థాయిలో మాట్లాడుకొని ఏదైనా అంతిమ నిర్ణయం చెప్తారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి కన్ఫ్యూజన్ బీజేపీ మీరు కొత్త కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారు. యాక్చువల్గా తిరుపతి ఎన్నికలప్పుడు సునీల్ దియోదర్ గారు ప్రకటించారు, సోమ్ వీర్రాజు గారు కూడా ప్రకటించారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని. ఇప్పుడు మీరు ఇంతవరకు డిసైడ్ కాలేదంటున్నారు. ఏది నిజం? అప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు. మీరు అనవసరంగా కొంతమంది లేదా మీడియాలో అలా వార్త వచ్చిందేమో. వాస్తవానికి ఏ నిర్ణయం చేసినా బీజేపీ అభ్యర్థి నిర్ణయం, అసెంబ్లీ అభ్యర్థి నిర్ణయం చేయాలన్నా అది మా జాతీయ నాయకత్వం చేయాల్సిందే. మా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మా పార్లమెంటరీ బోర్డులో జరిగే నిర్ణయాలే. సో మిగతావన్నీ కూడా మా స్థానిక స్థాయిలో మాకున్నటువంటి, మా నాయకులకు ఉన్నటువంటి ఆలోచనలను మీరు వింటారు తప్పితే విధానపరమైన నిర్ణయం ఏది జరగాలన్నా అది జాతీయ స్థాయిలో అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, పార్లమెంటరీ బోర్డులోనే జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అవి స్థానిక నాయకుల యొక్క ఆలోచనలుగా చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వ ప్రకటన కాదంటారు? అంతకంటే వివరంగా చెప్పే అవసరం లేదనుకుంటాను సాయి గారు. ఇంకా దానిలో ఎటువంటి వివాదం కానీ ఏమి లేదు. స్థానిక నాయకుల ఆలోచనని మీరు విన్నారు. ఏ నిర్ణయం అయినా అంతిమ నిర్ణయం జాతీయ నాయకత్వమే చేస్తుంది. రైట్. మీరైతే వేరే సామాజిక అంటే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల కుల సమీకరణాలకు అనుగుణంగా అక్కడ ఎంపికలు చేసుకొచ్చారు. అది మీకు క్రిందసారి పనిచేసింది. ఇప్పుడు అలాంటి సోషల్ ఇంజనీరింగ్ అనే పదం వాడుతుంటుంటారు దాన్ని, కుల సమీకరణాలని. అలాగేమన్నా ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేసుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో కాదు, జాతీయ విధానం కూడా మాకు అందరితోనూ, అన్ని పార్టీలు ఎందుకంటే కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైతే మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావటం సాధ్యం కాదు. అండ్ అది సరైన విధానం కూడా కాదు. బీజేపీ ఏ ఒక్క వర్గాన్ని దూరం చేసుకోదు, ఏ ఒక్క కులాన్ని దూరం చేసుకోదు, ఏ ఒక్క కులంతోనే రాజకీయాలు చేయదు. సో కాబట్టి ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకి సముచిత స్థానం ఇస్తూ, అందరికీ ప్రాధాన్యత ఇస్తూ వారిని అందరినీ ముందుకు నడిపించే పని చేస్తుంది తప్పితే భారతీయ జనతా పార్టీ ఒక్క సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ లేదా ఏదో సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆలోచన విధానం ఉండదు. అది సరైన ఆలోచన విధానం కాదు అన్నది బీజేపీ దృక్పథం. సో కాబట్టి ఇక్కడ ఎవరినో స్పెసిఫిక్ గా ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తాం అన్నది కరెక్ట్ కాదు. మేము అందరి గురించి ఆలోచించి అందరి వికాసం, అందరి అభివృద్ధిని దృష్టి పెట్టుకొని అందరికీ రాజకీయాల్లో మరి అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన విధానంతో, ఏ ఒక్క సామాజిక వర్గానికి రాజకీయాల్లో పెత్తందారీతనం ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఒంటరిగా పోటీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అందరినీ కలుపుకెళ్తుంది. సిపిఐ, సిపిఎం, ఆల్రెడీ కాంగ్రెస్ కూడా వాళ్ళతో టచ్లోనే ఉంది. జనసేనని వాళ్ళు కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మొత్తం ఒక కూటమి, మరొక మహాకూటమిగా ఏర్పడి ఇటు వైసీపీ ఒక పవర్ఫుల్గా ఉంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఇది ఎవరు ఎంతమంది జత కడతారు అన్నది, ఏ ఏ పార్టీలు కలుస్తాయి అన్నది మనం చెప్పలేము కదా సాయి గారు. అప్పుడు ఆ పార్టీలన్నీ వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు వారు తీసుకునే నిర్ణయం. దాన్ని మనం ఎలా ప్రభావితం చేయగలం? మాకు సంబంధించిన అంశం కూడా కాదు అది. అనేక సార్లు మీరు చూసాం, మా ప్రత్యర్థులందరూ కలిసినా కూడా మేము రాజకీయాల్లో మరి గెలిచి చూపించాం. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీలు
ఏవైతే ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు విస్తృతమైనటువంటి వైషమ్యాలు ఉంటాయో వారు కూడా కలిసి మాపై పోటీకి వచ్చారు. అయినా మేము విజయం సాధించాం. ఇక్కడ మా ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం చాలా బీజేపీ చాలా తక్కువలో ఉన్నటువంటి పార్టీగా ఉన్న ఈ రోజు నుంచి మేము చాలా పై ఎత్తుకి ఎదగాలి. ఆ ఎదగడానికి ఇప్పుడే ప్రయత్నాలు మొదలెట్టాం. ఖచ్చితంగా ముందుకు వెళ్తామన్న నమ్మకం మాకుంది. ఒక పరిస్థితి చూసినా ఇక్కడ మీకు చాలా ఆశ్చర్యంగా కనిపించవచ్చు. నిజంగా బీజేపీ మేము అనుకున్న స్థాయిలో వచ్చే సంవత్సరం 2 ఏళ్లలో మేము అభివృద్ధి చేస్తే చేయగలమన్న నమ్మకం మాకుంది. మీరు చూడాలి అలా జరిగితే ఇక్కడ వైసీపీ టీడీపీ ఏకమైన ఆశ్చర్యం లేదు. ఈ రోజు మీకు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మరి విస్తృతంగా పోటీ పడుతున్నారని మీకు ఈ రోజు అనిపించవచ్చు. కానీ ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బీఎస్పీ మధ్య కూడా చూసాం. మరి ఏ పార్టీలు అయితే గతంలో బీజేపీని ద్వేషించాయో విడివిడిగా ఒకరొకరు పోటీ పడ్డారో వారు ఈ రోజు కలిసిపోతున్నారు. సో భవిష్యత్తులో మరి ప్రాంతీయ పార్టీలు కలిసి బీజేపీ పైన మనం పోరాటం చేద్దామన్న పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయాలకు ఉన్నటువంటి ఒక లక్ష్యం, ఒక లక్షణ, అలాగే ఒక కోణం కొన్ని రాష్ట్రాల్లో చూసాం ఇటువంటి కోణాన్ని. సో కాబట్టి మేము ఎవరిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాం. మేము ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణం కోసం ఒక పార్టీగా ముందుకెళ్తాం. ప్రజలు ఆశీర్వదిస్తారని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2 పార్టీలకి వారి సొంత మీడియా ఉన్నది. బీజేపీని ఎదగనివ్వకుండా చేయాలి అన్నది ఒక ప్రణాళిక అన్నమాట ఈ ఎజెండాకు. సో ఏ జరిగినా ఇద్దరు కలిసి మాపై ఆరోపణలు చేస్తారు. వీరు కూడబలుక్కొని చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. నేను వైసీపీ వాళ్ళ నుండి మేము బీజేపీని టీడీపీకి అంటగడతాము, మీరేమో మాకు అంటగట్టండి, సో దట్ ప్రజల మైండ్ లో కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది అని వీళ్ళిద్దరూ కూడబలుక్కొని చేసినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అది ఇక్కడ బీజేపీకి స్పేస్ వస్తే మన మనుగడకే కష్టం అని ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు అనుకోవటం అది అందరికి అర్థమవుతున్నటువంటి విషయం. రైట్, ఫైనల్ గా ఒకటి చెప్పండి. కొడాలి నాని అడుగుతున్నారు 10% సీట్లలో డిపాజిట్లన్నా సాధించండి అప్పుడు మాట్లాడండి అని. ఈ అహంకారపూరిత వ్యాఖ్యలకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కరెక్టే, ఒకేసారి మరి 10%కి వస్తామో, మీరు 10%కి పడిపోతారో, అసలు మీరు అధికారంలో ఎంతకాలం ఉంటారో ఇవన్నీ కాలం నిర్ణయిస్తాయి. సో దానికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకి మేము పెద్దగా సమాధానం, మేమేమి 1% నుంచి 5%, 5 నుంచి 10, 10 నుంచి 20కి వెళ్ళేటువంటి ఉద్దేశంతో మేము ముందు లేము. ఖచ్చితంగా చాలా త్వరగా మేము 2029కి అధికారంలోకి వచ్చే దిశగా ఆలోచన విధానంలో మేముంటే మా జాతీయ నాయకత్వం కాదు 24కే మనం అధికారంలోకి రావాలి అన్నటువంటి ఒక దిశానిర్దేశం చేస్తుంది. దానికి తగ్గట్టుగా మేము ముందుకు వెళ్తాం. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఉంటాయి మావి. సో వీళ్ళందరూ రోజుకో పార్టీ మారే నాయకులు వీళ్ళందరూ ఇవాళ వైసీపీకి వెనకాల వేసుకొని మాట్లాడుతున్నారు, రేపు టీడీపీ గురించి మాట్లాడతారు. గతంలో టీడీపీ ఉన్నారు, రేపు ఏ పార్టీలోకి వెళ్తారో వీళ్ళకే తెలియదు. సో వాళ్ళ గురించి మేము వాళ్ళు చేసే అహంభావపూరిత వ్యాఖ్యలకి మేము పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. మంత్రి పదవి పోతే రేపు వీళ్ళ నాయకుల పైన తిరగబడిన ఆశ్చర్యం లేదు. ఈ అద్భుతంగా కనిపించే ఈ జగన్ అన్నే రేపు వీళ్ళకు చాలా ఇబ్బందికరంగా రేపు కనిపించవచ్చు. సో కాబట్టి వారు చేసే వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలు, తప్పే ఉంది. కానీ ఖచ్చితంగా బీజేపీ శక్తిగా ఎదగటానికి మా ముందున్న లక్ష్యం ప్రయత్నిస్తాం. ముగించే ముందు ఒక్క మాట, బెయిల్ రద్దు అవుతుంది, ఇప్పుడు బెయిల్ మీద ఉన్న నేతలు జైలుకి వెళ్తారు అన్నటువంటి స్టేట్మెంటు మీరు ఆ వ్యవస్థని ప్రభావితం చేసేందుకు లేదా చేస్తున్నారా? టైగర్ మరి ఆంధ్రప్రదేశ్లో నాకు అనుమానం వస్తూ ఉంటుంది. అందరికీ ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, ఎందుకు కావాలని చెప్పి స్టేట్మెంట్స్ ని తమకు అనుగుణంగా మార్చుకుంటారు? ఎందుకు చెప్పినట్టుగాను చెప్పింది చెప్పనట్టుగాను ఎందుకు ఇటువంటి దృశ్యం సినిమా సృష్టిస్తారు? ఆయన చెప్పిన సెంటెన్స్ ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? బెయిల్ మీద ఉన్న వాళ్ళు, పీపుల్ హూ ఆర్ ఆన్ బెయిల్ టుడే క్యాన్ గో టు జైల్. అది వాస్తవం కాదా? ఈ రోజు బెయిల్ మీద మీరు ఉన్నారంటే ఏంటి? మీపై ఆరోపణలు ఉన్నాయి. మీపై ఆరోపణలు ఉన్నాయంటే రేపు మీరు జైలుకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎవరికైనా అదే వర్తిస్తుంది. ఎందుకు దానికంత విల్ గో టు జైల్? మేము వాళ్ళని జైలుకు పంపిస్తామని ఎవరైనా చెప్పారా?
వాళ్ళు వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారని చెప్పారు, అట్లా రాశారు. అది కాదు ఆయన చెప్పింది, దోస్ హు ఆర్ ఆన్ బెయిల్ కెన్ గో టు జైల్. వాస్తవం అది. ఎవడు బెయిల్ మీద ఉన్నా ఈ రోజున ఆ బెయిల్ రద్దయినా జైలుకు పోవాలి, కేసులో కన్విక్షన్ జరిగినా జైలుకే పోవాలి. అది వాస్తవం. అది ప్రకాష్ జావడేకర్ కాదు ఎవరు చెప్పినా దాన్ని తప్పట్టడానికి లేదు. కానీ ఇక్కడ మరి ఎందుకంత కంపించిపోతున్నారో, లేదా ఎందుకంత మరి ఖచ్చితంగా జైలుకు పోతారని రాశారని చెప్పారు. ఖచ్చితంగా జైలుకు పోవటానికి మరి జావడేకర్ గారు జడ్జి కాదు, కానీ క్యాన్ గో టు జైల్. ఆ సెంటెన్స్ చదివి వినిపించండి అందరికీ, ఎవరికైనా ఇంగ్లీష్ అర్థం. జైలుకు పంపిస్తామని కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఏమో జైలుకు ఖచ్చితంగా వెళ్తారని చెప్పారు. ఆయన చెప్పింది పీపుల్ హు ఆర్ ఆన్ దోస్ లీడర్స్ హు ఆర్ ఆన్ బెయిల్ క్యాన్ గో టు జైల్. అది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. బెయిల్ మీద ఉన్నవాడు జైలుకు వెళ్ళొచ్చు. దట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. దాన్ని అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అండి నరసింహారావు గారు. సమగ్రమైనటువంటి వివరణ ఇచ్చారు. పబ్లిక్ ఉన్నటువంటి అనుమానాలు, అలాగే జరిగినటువంటి సమావేశంలో ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి క్లారిటీ అది. మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.